ప్రపంచంలోని అత్యుత్తమ పుస్తకాల నుండి జీవితాన్ని మార్చే ఆలోచనలు విజయ రహస్యాలను తెలుసుకోవడమే మన ప్రధాన లక్ష్యం. అవును, ఎందుకంటే ఒక్క పుస్తకం మన ఆలోచనలను ఖచ్చితంగా మార్చగలదు కదా. ఆలోచనలు మారితే మన నిర్ణయాలు మారతాయి, ఆ నిర్ణయాలు మన జీవితాన్ని మార్చేస్తాయి. ఈ రోజు మనం అలాంటి ఒక అద్భుతమైన పుస్తకం గురించి మాట్లాడుకోబోతున్నాం. రష్యన్ క్వాంటం భౌతిక శాస్త్రవేత్త వాడిమ్ జలాన్ రాసిన రియాలిటీ ట్రాన్సర్ఫింగ్ అనే పుస్తకం. ఖచ్చితంగా. అంటే మనం భవిష్యత్తును కష్టపడి నిర్మిస్తాం అని చాలా మంది అంటారు కదా. కానీ ఒక బట్టల దుకాణంలోకి వెళ్లి మనకు నచ్చిన బట్టలు ఎంచుకున్నంత సులభంగా మనకు కావాల్సిన భవిష్యత్తును కూడా ఎంచుకోగలిగితే ఎలా ఉంటుంది? బేసిక్గా ఈ పుస్తకం చెప్పే అసలు రహస్యం ఇదే. వావ్, వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. అసలు వాస్తవికత అనేది ఒక స్థిరమైన రాయి లాంటిది కాదా? దాన్ని మనకు అనుకూలంగా ఎలా మలుచుకోవచ్చు? దీని అర్థం చేసుకోవాలంటే రచయిత ఒక భౌతిక శాస్త్రవేత్త అని మనం గుర్తుంచుకోవాలి. ఇది కేవలం ఒక సాధారణ మోటివేషనల్ థియరీ కాదు, క్వాంటం ఫిజిక్స్ సూత్రాల ఆధారంగా పనిచేస్తుంది. జీవితాన్ని మనం సృష్టిస్తున్నామా లేక ఎంచుకుంటున్నామా అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. అంటే మనం కష్టపడి సృష్టించడం కాకుండా కేవలం ఎంచుకోవడం అంటారా? ఎగ్జాక్ట్లీ. దీనికే ఆయన ప్రత్యామ్నాయాల క్షేత్రం అంటే స్పేస్ ఆఫ్ వేరియేషన్స్ అని పేరు పెట్టారు. క్వాంటం ఫిజిక్స్ ప్రకారం పదార్థం అనేది ఒక స్థిరమైన వస్తువు కాదు, అది ఒక సంభావ్యత. సంభావ్యత అంటే ప్రాబబిలిటీ అనా? అవును, ప్రాబబిలిటీ. దీని ఒక పెద్ద ఫిల్మ్ ఆర్కైవ్ లాగా ఊహించుకోండి. అందులో అనంతమైన ఫిల్మ్ రోల్స్ ఉంటాయి కదా. అందులో గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఒకేసారి ఆ రికార్డులో నిక్షిప్తమై ఉన్నాయి. అంటే అన్ని ముందే ఉన్నాయా? ఖచ్చితంగా. జరగబోయే ప్రతి ఒక్క అవకాశం ఇప్పటికే అక్కడ ఉంది. మనం కొత్తగా దేన్ని సృష్టించము, కేవలం ఏ ఫిల్మ్ రోల్ ప్లే అవ్వాలో మన ఆలోచనల ద్వారా ఎంచుకుంటాము. ఒక్క నిమిషం, ఇక్కడొక చిన్న లాజిక్ మిస్ అవుతున్నట్లు అనిపిస్తోంది. అంటే ఇప్పుడు మనం సోఫాలో కూర్చుని నేను కోటీశ్వరుడి అయిపోయినట్లు ఎంచుకుంటే సరిపోతుందా? ఏ పని చేయకుండా ఫిల్మ్ రోల్ ఎలా ప్లే అవుతుంది? రైట్, చాలా మందికొచ్చే సందేహం ఇదే. ఇక్కడే జెలాండ్ బాహ్య ఉద్దేశ్యం అంటే ఔటర్ ఇంటెన్షన్ ఇంకా అంతర్గత ఉద్దేశ్యం గురించి చాలా స్పష్టంగా చెప్పారు. సోఫాలో కూర్చుని నాకు కోట్లు కావాలి అనుకోవడం కేవలం ఒక కోరిక మాత్రమే. మరి అంతర్గత ఉద్దేశ్యం అంటే ఏంటి? దానికోసం రాత్రింబవ్వలు విపరీతమైన ఒత్తిడితో కష్టపడటం, అంటే పరిస్థితులతో ఆ పోరాడి ఎలాగైనా గెలవాలి అనుకోవడం. కానీ బాహ్య ఉద్దేశ్యం అలా పనిచెయ్యదు. ఇందులో ఇది ఇప్పటికే నాది అనే ఒక ప్రశాంతమైన నమ్మకం ఉంటుంది. దీనికి మనం ఒక చక్కటి వాస్తవ ఉదాహరణ చెప్పుకోవచ్చు. మనం ఒక చెట్టు నాటామనుకోండి, అది తొందరగా పెరగాలని దాని ఆకులను, కొమ్మలను పట్టుకుని పైకి లాగలేం కదా. అవును, లాగితే ఏమవుతుంది? అది చచ్చిపోతుంది. రశ్మి అందించి అది సహజంగా పెరిగేలా మనం ఒక రకంగా అనుమతిస్తాము. ఈ ట్రాన్సర్ఫింగ్ పద్ధతి కూడా సరిగ్గా ఇలాగే ఉంటుంది, అవునా? ఎంత బాగా చెప్పారంటే ఎగ్జాక్ట్లీ ఇదే బాహ్య ఉద్దేశం అంటే. విశ్వం పనిచేసే విధానానికి అనుగుణంగా మన లక్ష్యాలను మనం అలైన్ చేసుకోవడం. ఆచరణాత్మకంగా చెప్పాలంటే డబ్బును మాత్రమే లక్ష్యంగా పెట్టుకోకూడదు. మరి దేని మీద దృష్టి పెట్టాలి? మనసుకు నచ్చిన పనిని, ఇతరులకు వాల్యూ యాడ్ చేసే పనిని ఎంచుకోవాలి. అప్పుడు సమాజ చైతన్యంతో మనం సహజంగా కనెక్ట్ అవుతాం. డబ్బు అనేది ఒక లక్ష్యంగా కాకుండా ఆ ప్రయాణంలో ఒక బహుమతిగా వస్తుంది. రైట్. ఇది వినడానికి చాలా బాగుంది, కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఒక పెద్ద సందేహం వస్తుంది. మన వాస్తవికతను మనం ఇంత ప్రశాంతంగా ఎంచుకోగలిగితే మరి జీవితంలో ఇన్ని సమస్యలెందుకు వస్తున్నాయి? ప్రతిరోజు మనం భయాన్ని, కోపాన్ని ఎదుర్కొంటూనే ఉన్నాం కదా. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఇక్కడే పెండులమ్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. మన ఆలోచనలకు ఎంత శక్తుందో బయట సమాజంలో ఉండే అదృశ్య శక్తులకు కూడా అంతే ప్రభావం ఉంటుంది. పెండ్యులమ్స్ అంటారా? అంటే గోడ గడియారంలో ఉండే పెండ్యులం లాంటిదా? కొంచెం అలాంటిదే. ఇవి ఒకే తరహా ఆలోచనలున్న వ్యక్తుల సమూహం నుండి పుట్టే శక్తి నిర్మాణాలు. మనం చేసే ప్రతి ఆలోచనకు ఒక ఎనర్జీ ఉంటుంది కదా. అవును. ఒకే రకమైన ఆలోచనలు చాలా మంది చేసినప్పుడు ఆ శక్తులన్నీ కలిసి ఒక స్వతంత్రమైన పెద్ద పెండులంగా మారతాయి. బేసిక్గా ఇవి దైనందిన జీవితంలో ఎలా ఉంటాయో ఒక ఉదాహరణ చెప్పగలరా? ఖచ్చితంగా. రాజకీయ పార్టీలు, స్పోర్ట్స్ టీమ్స్, అభిమాన సంఘాలు, లేదా టీవీలో వచ్చే నెగటివ్ వార్తలు, ఆఫీస్లో ఉండే టాక్సిక్ వాతావరణం, ఇవన్నీ పెండులంసే. అంటే అవి మన చుట్టూ ఎప్పుడూ ఉంటాయన్నమాట. అవును. వీటికి సొంతంగా ప్రాణం ఉండదు, కానీ అవి బతకాలంటే మనుషుల ఎనర్జీ కావాలి. ముఖ్యంగా భయం, కోపం, ఆందోళన లాంటి నెగటివ్ ఎమోషన్స్ ను ఇవి ఆహారంగా తీసుకుంటాయి. అంటే దీని అర్థం ఏమిటి? ఒక నెగటివ్ న్యూస్ చూసి మనం విపరీతంగా కోపపడితే ఆ ఎనర్జీ వాటికి వెళుతుందనా? 100%. ఇవి అచ్చం ఎనర్జీ వ్యాంపైర్స్ లాంటివి. వాటితో పోరాడినా సరే మన ఎనర్జీ వాటికే వెళుతుంది. ఎందుకంటే పోరాటం కూడా ఒక తీవ్రమైన భావోద్వేగమే కదా. పుస్తకంలో దీన్ని ఒక అద్దంతో పోరాడడం లాంటిది అని చెప్పారు కదా. అద్దం ముందుకు వెళ్లి ప్రతిబింబంతో కొట్లాడితే అద్దం పగిలి మన చేతులకే గాయాలవుతాయి తప్ప ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. అవును, చాలా కరెక్ట్ గా చెప్పారు. కానీ ఆచరణలో ఇది ఎలా సాధ్యం? ఒక ఆఫీసులో బాస్ అకారణంగా అరుస్తుంటే ఆ పెండులంను ఎలా నిర్లక్ష్యం చేయగలం? అలా చూస్తూ ఊరుకుంటే ఉద్యోగమే పోతుంది కదా. చాలా వ్యాలిడ్ పాయింట్. నిర్లక్ష్యం చేయడం అంటే అక్కడి నుండి పారిపోవడం లేదా చెవితివారిలా నిలబడటమని కాదు. భౌతికంగా ఆ పరిస్థితికి ఎలా స్పందించాలో అలా స్పందించాలి, కానీ మానసికంగా ఆ పరిస్థితికి మన ఎనర్జీని ఇవ్వకూడదు. అంటే లోపల ప్రశాంతంగా ఉండాలంటారా? అవును. బాస్ అరుస్తున్నప్పుడు లోపల కోపంతో రగిలిపోకుండా ఒక ప్రేక్షకుడిలా ఆ పరిస్థితిని గమనించాలి. ఓహో, ఇక్కడొక పెండులం తన ఎనర్జీని లాక్కోడానికి ప్రయత్నిస్తోంది అని గ్రహించాలి. రైట్. ట్రాఫిక్లో ఎవరు అడ్డొచ్చినప్పుడు వెంటనే అరవకుండా ఒక లోతైన శ్వాస తీసుకుని ఒక సినిమా దృశ్యంలా గమనిస్తే మన ఎనర్జీ సేవ్ అవుతుందన్నమాట. బాహ్యశక్తులైన పెండులమ్స్ గురించి అర్థమైంది. మరి మనకు మనం సొంతంగా చేసుకునే హాని ఏమైనా ఉందా? ఒక పెద్ద సమస్య ఉంది. అదే ఒక విషయానికి మరీ ఎక్కువ ప్రాముఖ్యత లేదా ఇంపార్టెన్స్ ఇవ్వడం. ప్రాముఖ్యత ఇవ్వడం తప్ప, లక్ష్యమన్నాక ఇంపార్టెన్స్ ఇస్తాం కదా. ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, కానీ హద్దులు మీరిన ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు మనలో ఒక అదనపు శక్తి అంటే ఎక్సెస్ పొటెన్షియల్ పుడుతుంది. ఈ లక్ష్యం సాధించకపోతే నా జీవితమే వృధా అనే అంత విపరీతమైన ఒత్తిడిని పెంచుకుంటాం. ఆ ఒత్తిడి వల్లే పనులు చెడిపోతాయా? ఎగ్జాక్ట్లీ. ప్రకృతికి అసమతుల్యత అంటే అస్సలిష్టముండదు. ఎక్కడైతే ఇలాంటి అదనపు ఒత్తిడి ఏర్పడుతుందో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి సమతుల్యతా శక్తులు వస్తాయి. వీటి ఏకైక పని ఆ అదనపు శక్తిని మాయం చేయడం.
ఈ క్రమంలో అవి మన లక్ష్యాన్ని కూడా నాశనం చేస్తాయి. ఆహా, ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగుంది. నాకొక మంచి ఉదాహరణ గుర్తొచ్చింది. నేల మీదున్న ఒక చెక్క దుంగ మీద నడవడానికి మనం ఎప్పుడైనా ఇబ్బంది పడతామా? అస్సలు పడం, చాలా ఈజీగా నడిచేస్తాం. ఎందుకంటే అక్కడ నడవడానికి మనం ఎలాంటి అతి ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. అదే చెక్క దుంగను రెండు పెద్ద ఆకాశహర్మ్యాల మధ్య 100 అడుగుల ఎత్తులో పెడితే ఖచ్చితంగా కాళ్లు వణుకుతాయి, భయం పుడుతుంది. అవును, నడవడం అనేది అదే పని, కానీ ఇక్కడ కింద పడితే ప్రాణాలు పోతాయి అనే ఒక అతి ప్రాముఖ్యత తోడైంది. దాంతో ఆ సమతుల్యత శక్తులు మనల్ని కిందకి పడేసే ప్రమాదం ఏర్పడుతుంది. పర్ఫెక్ట్ ఉదాహరణ. మన జీవితంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. ఒక ఉద్యోగం లేదా డబ్బు సాధించడం మీద మనం ఎంత ఒత్తిడి పెంచుకుంటే అది అంత దూరంగా వెళ్ళిపోతుంది. తన ఛానల్లో 1,00,000 సబ్స్క్రైబర్ల కోసం విపరీతంగా శ్రమించాడు. ఎప్పుడైతే 80,000 వచ్చారో ఆయనకొక రకమైన అతి ప్రాముఖ్యత పెరిగిపోయి ఎలాగైనా 1,00,000 కొట్టాలి అని ఒత్తిడిలో పడిపోయాడు. అవును, అప్పుడే ఆ ఛానల్ గ్రోత్ ఆగిపోయింది కదా. ఖచ్చితంగా. అప్పుడు ఆయనకు ఈ ట్రాన్సర్ఫింగ్ సూత్రం గుర్తొచ్చి వెంటనే ఆ ఒత్తిడిని వదిలేశాడు. వీడియోలు చేయడం నాకిష్టం, వస్తే ఎంత రాకపోతే ఎంత అని ప్రశాంతంగా ఉన్నాడు. ఆశ్చర్యంగా మరుసటి రోజే ఆయన సబ్స్క్రైబర్లు 1,00,000 దాటేశారు. చూసారా, ఒత్తిడిని వదిలేసిన వెంటనే ఆ బ్యాలెన్సింగ్ ఫోర్సెస్ శాంతించాయి. లక్ష్యం దానంతటదే నెరవేరింది. అద్భుతం. మరి ఆచరణాత్మకంగా మనం ఏం చేయాలి? డబ్బు కావాలని ప్రాకులాడే బదులు ఆ డబ్బు ఇస్తుందనుకునే స్వేచ్ఛ మీద దృష్టి పెడితే ఆ ప్రాముఖ్యత తగ్గుతుందన్నమాట. కానీ నాకొక సందేహం. లక్ష్యం మీద ఒత్తిడిని వదిలేస్తే మనం బద్ధకస్తులుగా మారిపోతామా? చాలా మందికి వచ్చే డౌట్ ఇదే. గుడ్డిగా వదిలేస్తే ఏ పని జరగదు కదా. ఇక్కడ స్లైడ్స్ అనే మానసిక చిత్రాల కాన్సెప్ట్ వస్తోంది. మన మనసును ఒక పాతకాలపు స్లైడ్ ప్రొజెక్టర్లా ఊహించుకోండి. ఓకే. ఆ ప్రొజెక్టర్లో మనం ఏ స్లైడ్ వేస్తే బయట ప్రపంచం అనే తెర మీద అదే బొమ్మ కనిపిస్తోంది. మనం ప్రపంచాన్ని డైరెక్ట్గా చూడము, మన మనసులో ఉన్న ఈ స్లైడ్స్ ద్వారానే చూస్తాము. అంటే నాలో ఏదో లోపం ఉంది అనే నెగటివ్ స్లైడ్ వేసుకుంటే అప్పుడు బయట ప్రపంచంలో అందరూ మిమ్మల్నే చూసి విమర్శిస్తున్నారని మీకు భ్రమ కలుగుతుంది. అంతా నెగటివ్గానే కనిపిస్తుంది. అర్థమైంది. కానీ ఆ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పే ది సీక్రెట్ లాంటి పుస్తకాలు చదివి బంగ్లాలో ఉన్నట్లు, ఖరీదైన కారులో తిరుగుతున్నట్లు చాలా మంది ఊహించుకుంటారు కదా. అయినా పని జరగదు. ఎందుకు? ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కేవలం తుది ఫలితాన్ని ఊహించుకోవడం మాత్రమే సరిపోదు. ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రక్రియను కూడా మనం దృశ్యీకరించాలి. ప్రక్రియను ఊహించుకోవాలా? ఎలా? ఉదాహరణకు, ఒక తల్లి తన బిడ్డను చూసుకునే విధానాన్ని తీసుకోండి. ఆమె కేవలం బిడ్డ పెద్దవాడైపోయి సక్సెస్ అయినట్లు మాత్రమే ఊహించుకోదు. బిడ్డకు పాలు పట్టడం, నడక నేర్పించడం, ఇలా అడుగడుగునా ఆ ఎదుగుదల ప్రక్రియను ఆస్వాదిస్తూ ఊహించుకుంటుంది. ఎంత అద్భుతంగా చెప్పారు. దీన్నే వాడిమ్ జలాండ్ ట్రాన్స్ఫర్ చేయించ్ అంటారు. అంటే 10 మెట్ల పైనున్న లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటే మధ్యలో ఉన్న మెట్లను ఎలా ఎక్కుతున్నామో కూడా దృశ్యీకరించుకోవాలి కదా. ఖచ్చితంగా. ప్రతిరోజూ మన లక్ష్యానికి సంబంధించిన పాజిటివ్ స్లైడ్ను మనసులో ప్లే చేస్తూనే ఆ ఆచరణాత్మక దశలను కూడా అందులో భాగం చేయాలి. అప్పుడే అది వర్కౌట్ అవుతుంది. రైట్. ఇప్పుడు ఈ డీప్ డైవ్ ముగింపుకొస్తున్నాం. మన ఆలోచనలు, ఉద్దేశాలు అన్నీ కలిసి వాస్తవికతను ఎలా సృష్టిస్తాయో ఒక అందమైన మెటాఫర్తో చెప్తారా? తప్పకుండా. ఈ ప్రపంచమంతా ఒక ద్వంద్వ అద్దం లాంటిది అని రచయిత చెబుతారు. డ్యూయల్ మిర్రర్ అన్నమాట. అద్దాల ప్రపంచం. అంటే మనం అద్దం వైపు చూసి నవ్వుతే అది నవ్వుతుంది, కోపగించుకుంటే కోపగించుకుంటుంది. కానీ నా ఆలోచనలు పాజిటివ్గా మారినా నా బయట జీవితం వెంటనే ఎందుకు మారదు? ఇక్కడే ఒక చిన్న మ్యాజిక్ ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచం చాలా మందకొడిగా ఉంటుంది. మీ ఆలోచనలు మారిన వెంటనే బయట పరిస్థితులు అకస్మాత్తుగా మారవు. ఈ ద్వంద్వ అద్దంలో ప్రతిబింబం ఏర్పడటానికి కొంత ఆలస్యం, అంటే డిలే ఉంటుంది. ఈ డిలే వల్లే చాలా మంది నిరాశపడిపోతారేమో కదా. అవును, వెంటనే రిజల్ట్ రాకపోయేసరికి మళ్లీ పాత నెగిటివ్ ఆలోచనలోకి వెళ్ళిపోతారు. ఓపికగా ఆ పాజిటివ్ వైఖరితోని నిలబడితే మెల్లగా ప్రపంచం మీ ఆలోచనలకు అనుగుణంగా మారడం గమనిస్తారు. అద్భుతం. ఇక్కడే మనం అమాల్గం అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఆ పాతకాలంలో వెనీషియన్ అద్దాలు చాలా అందంగా ఉండేవట. దాని కారణం ఆ అద్దం వెనుక పూసే పూతలో కొంచెం బంగారం కలిపేవారు. వావ్! ఆ గోల్డెన్ కోటింగ్ వల్ల ప్రతిబింబం అంత కాంతివంతంగా కనిపించేది అన్నమాట. ఖచ్చితంగా. మన జీవితం అనే అద్దానికి కూడా మనం అలాంటి ఒక సానుకూలమైన బంగారు పూత పూయవచ్చు. ఆ పూత ఏంటో తెలుసా? నా ప్రపంచం నా గురించి శ్రద్ధ వహిస్తుంది అనుకోవడం. ఇది చాలా బాగుంది. చిన్నదైనా పెద్దదైనా ప్రతిదానికి నా ప్రపంచం నా గురించి శ్రద్ధ తీసుకుంటోందే అని బలంగా నమ్మడం. డాక్టర్ లీసా టర్నర్ లాంటి నిపుణులు కూడా ఇదే చెప్తున్నారు. అవునా? వారేమన్నారు? ఈ ట్రాన్సర్ఫింగ్ పద్ధతులు మానసిక ఆందోళనలను తగ్గించి ఒక కొత్త ఆశను చిగురింపజేయడానికి అద్భుతమైన థెరపీ సాధనంగా పనిచేస్తాయన్నారు. కాకపోతే తీవ్రమైన వైద్యపరమైన మానసిక సమస్యలకు ఇది ప్రత్యామ్నాయం కాదని కూడా స్పష్టం చేశారు. బ్యాలెన్స్ ముఖ్యం కదా. ఖచ్చితంగా. సరే, ఇంతసేపు మాట్లాడుకున్న విషయాలను ఒకసారి సారాంశంగా చూస్తే మనకి జరిగే ప్రతికూల సంఘటనలను కూడా సానుకూలంగా చూడాలని నిర్ణయించుకుంటే అద్భుతమైన విజయాల మార్గంలోకి, అంటే కోఆర్డినేషన్ ఆఫ్ ఇంటెన్షన్లోకి మనం అడుగు పెడతాము. అవును, ఔటర్ ఇంటెన్షన్ని నమ్మాలి, ఇంపార్టెన్స్ తగ్గించాలి, పాజిటివ్ స్లైడ్స్ వేసుకోవాలి. గ్రేట్. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఆలోచింపజేసే వాక్యం గుర్తు చేయాలి అనుకుంటున్నాను. దేవుడు తన సంతకాన్ని వదిలిపెట్టకూడదు అనుకున్నప్పుడు వాడే మారుపేరే యాదృచ్ఛికం. వావ్! అంటే కోయిన్సిడెన్స్. అవును. ఈ రోజు నుండి మన జీవితంలో జరిగే ప్రతి చిన్న మంచి యాదృచ్ఛికం వెనుక బహుశా మన ఆ బాహ్య ఉద్దేశ్యం మరియు విశ్వం యొక్క అదృశ్య శక్తి ఉందేమో ఆలోచించండి. నిజంగా ఇది శ్రోతల మెదడుకు మంచి మేత. థాంక్యూ. మిత్రులారా, గుర్తుంచుకోండి, నాయకులు ఎక్కువ పుస్తకాలు చదువుతారు, విజయవంతమైన వ్యక్తులు నిరంతరం